ఒకానొక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ వ్యాపారి ప్రతిరోజు ఆ గాడిద మీద ఉప్పు బస్తాలను వేసుకుని మార్కెట్కు వెళ్తుండేవాడు. దారిలో ఒక చిన్న నదిని దాటాల్సి వచ్చేది. ఒకరోజు ఆ గాడిద పొరపాటున నదిలో జారిపడింది. నీటిలో ఉప్పు కరిగిపోవడంతో బస్తా చాలా తేలికైంది. ఇది చూసిన గాడిదకు ఒక తెలివైన కాని మూర్ఖపు ఆలోచన వచ్చింది. ప్రతిరోజు నీటిలో పడితే బరువు తగ్గుతుంది కదా. అప్పటి నుంచి అది ప్రతిరోజు కావాలనే నీటిలో పడటం మొదలుపెట్టింది. వ్యాపారి గాడిద మాయను కనిపెట్టాడు. మరుసటి రోజు ఉప్పుకు బదులుగా పత్తి బస్తాలను వేసి తీసుకువెళ్లాడు. గాడిద ఎప్పటిలాగే నీటిలో పడింది. కానీ ఇప్పుడు పత్తి నీటిని పీల్చుకుని మునుపటి కంటే చాలా బరువుగా తయారైంది. గాడిద బరువును మోయలేక నానా అవస్థలు పడింది. ఆ రోజు నుంచి గాడిద మళ్లీ అలా చేయలేదు. నీతి: తెలివితేటలను సరైన పద్ధతిలో వాడాలి. అడ్డదారులు తొక్కితే చివరికి మనకే నష్టం జరుగుతుంది.